రాగానే కోతులు చేసే కోతి పనులన్నీ యాదికొస్తాయి కదా. అన్ని పొలాల మీద పడి పంటలు నాశనం చేసుడు, ఇంకా అట్లనే ఇంట్లో జొర్రబడి తినేటి అన్ని ఎత్తుకపోవుడు, మీద పడి ఖర్చుడు గిట్లా చేస్తాయి కదా కోతులు. కానీ ఇక్కడ ఒక కొండముచ్చు చూడుర్రి ఏం చేసిందో. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ముచ్చట చూపిస్తా చూడురే. చూసిరా, కొండముచ్చును చూస్తేనే ఏడ వచ్చి మన మీదికి ఎగబడుతుందో, ఏడ మన దగ్గర ఉన్న తిండి వస్తువులు తీసుకొని ఉరుకుతుందో అని భయం అవుతుంది కదా. కానీ గీడ చూడుర్రి, పిల్లలతోని ఎంత మంచిగా ఉంటున్నది. ఇగో ఇప్పుడు ఈ వీడియో చూడుర్రి. ఆ పొల్లగాడు అన్నం తింటుంటే ఆ పొల్లగాని దగ్గరికి పోయి ఆ పళ్ళెంలోకి వెళ్ళి తీసుకొని ఎంత ముద్దుగా తింటుందో కదా. ఇప్పుడు ఈ వీడియో చూడుర్రి. అది హనుమాన్ అబ్బో ఎట్లున్నానో అని డీసీఎం అద్దంలో చూసుకుంటున్నది. ఎంత ఇకమత్ గలదో కదా గీ కొండముచ్చు. మరి చెట్లల్లా కొండలల్లో ఉండే గీ కొండముచ్చుకు ఆ ఇస్కూల్ పొల్లగాలను చూసే వరకల్లా ఏమనిపించిందో ఏమో గాని గిట్లా వాళ్ళతోని తినుకుంటా వాళ్ళతోని ఆడుకుంటా మస్తు టైం పాస్ చేసిందుల్లా. ఇక అసలు ముచ్చటకొస్తే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలా ఓ కొండముచ్చు ఇస్కూల్ పొల్లగాలతోని జతగట్టింది. వాళ్ళతోని కలిసి మస్తు ఎంజాయ్ చేసుకుంటూ ఆటలాడింది. అందరితోని కలిసి ఒకే పల్లెంలో అన్నం తిన్నది. దాంతో ఆ పొల్లగాళ్ళు మస్తు ఖుషి అయ్యిర్రు. ఇక ఆడికెళ్లి దగ్గరలో ఉన్న డీసీఎం ఎక్కి అద్దంలా కొండముచ్చు అందం చూసుకొని ఒకటే మురిసిపోతుంది. ఆ పిల్లలతోని అట్లా ఆడుకుంటా తినుకుంటా ఉంటే మనకు కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా అనుల్లా.